పరిశుద్ధ గ్రంథం అనేది అన్యుల కొరకు కాదు. ఎవరైతే దేవుడి బిడ్డలను నమ్ముకున్నారో వారందరికీ కూడా ఎలా జీవించాలి. అబ్రహాము ప్రార్థన చేయడం ఉంది, మోషే ప్రార్థన చేయడం ఉంది, ఏలియా మనలాంటి మనుషుడే అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం ఉంది, ఎలీషా, ఎస్తేరు, అపోస్తులు, ఆఖరికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ నేను ఎలాగ ప్రార్థన చేశాను, గెత్సెమనే తోటలో, ఒలీవ కొండ మీద ఎలా ప్రార్థన చేశాను, లేకపోతే అడవుల్లోకి వెళ్ళి 40 రోజులు ఎలా ప్రార్థన చేశానని ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా సవివరముగా రాయబడి ఉన్నది. స్తోత్రం. యోబు విషయాన్ని మనం గమనించినట్లయితే అంటాడండి, ఇప్పుడు నేను దీనస్థితిలో ఉండొచ్చు, ఇప్పుడు నేను దారిద్ర్యంలో ఉండొచ్చు, ఇప్పుడు నా స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు నేను మహాభివృద్ధి చెందుతాను. స్తోత్రం కలుగునుగా. అవునండి, 2024లో నీ స్థితి బాగుపోవచ్చు, దీనస్థితి కలిగి ఉండొచ్చు, 2024లో దారిద్ర్యంలో ఉండొచ్చు, కానీ 2025లో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా.